నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఎండిపోయిన పొలాలను చూసి కన్నీరు పెట్టుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో సాగునీరు సక్రమంగా అందడం లేదని, పొలాలు ఎండిపోతున్నాయని రైతుల గోస చూసి భావోద్వేగానికి గురైన జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల తరపున దండం పెట్టి అడుగుతున్న తెలంగాణ రైతులకు సాగునీరు ఇవ్వండి. తెలంగాణ రైతులకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి దారుణమైన పరిస్థితులు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ తీసుకొచ్చిందని, ఇప్పటికైనా నీరు ఇచ్చి ఎండిపోతున్న పొలాలను బ్రతికించి రైతులను కాపాడండి అని వేడుకున్నారు. ప్రభుత్వం వెంటనే నీళ్ళ రైతులకు, ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం రైతులకు వెంటనే ఎండిపోయిన పొలాలను ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన పొలాలను ఎండిపోయిన పొలాలను తక్షణమే రైతులకు న్యాయం చేయాలి. తక్షణమే రైతులకు సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా, నీళ్ళు ఎండి రైతులు కాపాడండి. దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు. వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది. వద్దన దాకా నీళ్ళు ఇచ్చినాం గతంలో. ఒక రైతుగా చూస్తే బాధ కలుగుతుంది. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, దండబెట్టి అడుగుతున్నా, నీళ్ళు వదలండి, రైతులను బతికించండి అని. రైతు బిడ్డ జగదీశ్ అన్న గారు